దీని మీద ఖండించకుండా మళ్ళీ ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడంటే ఈయన ఒక క్రిమినల్ సార్. ఈయన వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులు, క్రిమినల్సే. ఈ క్రిమినల్ మైండ్లో అలవాటైపోయి వీళ్ళకి ప్రజలకి ఏం చేయకపోయినా పర్లేదు, మన క్రిమినల్ బ్రెయిన్ ఉంటే చాలు అనే ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్ప అసలు వేరే వాడైతే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యే గారు తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేశారు. నీకేమైంది? బుద్ధి లేదా? నీకు మైండ్ లేదా? ఆ మాత్రం జ్ఞానం లేదా? అందుకే మీకు చెప్తుంది ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మారి ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా ప్రజలను పాలిస్తున్నారు. మీరు 4-5 సంవత్సరాలు పాలించారు, మూట కట్టుకున్నారు, ఒక చండాలమైన పేరు తెచ్చుకున్నారు. ఇకనైనా మానవ జన్మ ఎత్తారు కాబట్టి మనిషిగా మారాలంటే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి సారీ అని చెప్పండి. తప్పు మీద తప్పు చేస్తే మళ్ళీ అది నీ మీదే పడుద్ది. నీ చుట్టుపక్కల ఉన్నారు చూడండి దుర్మార్గులు, వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే మనం పోతూ ఒక దుర్మార్గాన్ని మూట కట్టుకొని పోమాకండి. మనిషికి చివరి క్షణంలో కూడా మారటానికి ఛాన్స్ ఉంటుంది, అందులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కనుక ఇలాంటి క్రిమినల్కి వెనకిసుకు రాకుండా ప్రజలు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని ఎలా చూడాలో నేర్చుకోండి, అంతే తప్ప ఇలాంటి దుర్మార్గుల్ని వెనకేసుకనుక వస్తే మీకు కూడా పుట్టగదులు ఉండవని ఈ సందర్భంగా తెలియదు. సార్, ముఖ్యంగా ఆయన ఓసీడీపీ అనే పదానికి గతంలోనే ఒక అర్థం తీసుకొచ్చి ఏదైతే సభల్లో కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లలో కూడా ఆ అర్థాన్ని చెప్పారు ప్రజలకి కూడా. ఈరోజు మళ్ళీ అదే అర్థాన్ని బోసిడీకే అని అంటే అర్థం ఏంటో మీడియా ముందు కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విధంగా చేసినా సరే నేను ఎక్కడ కూడా ఎవరి మీద దాడులు చేయలేదు, మా కార్యకర్తలు కేవలం బీపీ వచ్చింది అంతే అని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఆయన ఒక పిచ్చోడండి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బోసిడీకి ఒక చండాలమైన మాట చెప్పాడు పెద్ద బహిరంగ సభ. అది చాలా తప్పు. అదే ఏది ఆయన పదవిలో అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రి పదవిలో బాధ్యతలు ఉండి అది అయిపోయింది, తీసేయండి. ఇప్పుడు మళ్ళీ ఏమీ లేదు ఈయనకి చెప్పడానికి, ఈ గవర్నమెంట్ మీద మచ్చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు. అయ్యా ఏమి నీ వల్ల మేము కొంచెం బాగున్నాం, ఏదో 4 నెలలు పాలనలో కూడా ఇంకా 5 సంవత్సరాలు అవలా అని ఇది తట్టుకోలేక మా దగ్గర ఏమి అరాచకాలు జరగలేదు అన్నాడు కదండి. ఎందుకు జరగలేదు సార్? అక్కడ Mr. Shankar, please pick up my call. Mr. Shankar,